మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది. ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది. పాము పుడితే 10 మందిలోకి ఆ పావుని తీసుకెళ్తే పావుని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది. ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అని దానికి పెద్దదైపోయింది. పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది. పక్క ఊరు ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చారు. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలికి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగబోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కులు పడిపోయింది. ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది. శరీరం వదిలేసింది. పెళ్ళొచ్చింది. అడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది. ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే, ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత